బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ పై కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. నిధుల బదలాయింపుపై కేబినెట్ లో చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారని తెలిపారు. సీఎస్ ద్వారా గవర్నర్ రిపోర్టును ఏసీబీకి పంపిస్తామని అన్నారు. ఈ రేసింగ్ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా కారు రేసు నిర్వహణకు 55 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అనుమతి లేకుండా హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ గత చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇక కేటీఆర్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరినో అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందా అని ఫైర్ అయ్యారు. కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని, జైల్లోకి వెళ్లొచ్చిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తారా, మోకాళ్ల యాత్ర చేస్తారా అనేది ఆయన ఇష్టమని, జైలుకు వెళ్లొచ్చినంత మాత్రాన సీఎం కాలేరంటూ సెటైర్ వేశారు. కేటీఆర్ కు ఆ స్వేచ్ఛ ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారా, విచారణ చేస్తారా అనేది తనకు తెలియదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉన్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాట్ కామెంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భువన, ఇక కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కూడా మరి మంత్రి పొంగులేటి సీఓ నుంచి చెప్తున్న వార్తలు ఏవైతున్నాయో దీంట్లో కొంత ఒక క్లారిటీ వచ్చినట్టు స్పష్టం అవుతుంది. గవర్నర్ మరి మాజీ మంత్రుల విషయంలో గవర్నర్ పర్మిషన్ తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే మరి గత నెల రోజులుగా కూడా గవర్నర్ పర్మిషన్ కోసం వేచి చూస్తున్నారు. సో దీంట్లో గవర్నర్ కూడా మరి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఫార్ములా ఈ రేస్ అంశంలో మరి 50 కోట్లకు పైగా రూపాయలు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన అంశంలో మరి విదేశాలకు మరి ఆయన అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన విచారణలో వెల్లడైంది. ఇక ఈ నివేదికకు సంబంధించి అప్పుడున్న కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ కూడా విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన చాలా విషయాలపై కూడా విచారణలు జరుగుతూ ఉన్నాయి, జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. సో తాజాగా మరి మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విషయంలో కేసు నమోదు చేయడానికి కానీ తర్వాత అరెస్ట్ చేయడానికి కూడా రాజ్యాంగ పరిమితికి సంబంధించి మరి గవర్నర్ ఆమోదం కోసం అయితే ఏసీబీ అధికారులు నెల రోజుల క్రితమే మరి గవర్నర్ పర్మిషన్ కోసం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీంతో మరొకసారి పొంగులేటి నిన్న శాసనసభ కేబినెట్ ముగిసిన తర్వాత కూడా మరి చిట్ చాట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా మరి లేదా కేసు బుక్ చేస్తారా తానేమి చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఫార్ములా ఈ అంశంలో ఇప్పటికే మరి పూర్తిగా నిజాలు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సో దీంట్లో ముఖ్యంగా మరి కేటీఆర్ అప్పుడు ఆ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు కనుక
సో మరి గవర్నర్ పర్మిషన్ వచ్చింది కేసు బుక్ చేయడానికి, ప్రభుత్వానికి కావచ్చు అటు ఏసీబీ అధికారులకు కూడా పూర్తి క్లారిటీ ఉందని చెప్పారు. అట్ ద సేమ్ టైం మరి కేటీఆర్ ఏదైతే తాను జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే, పాదయాత్ర చేస్తానని చెప్పిన దాని పట్ల కూడా మరి మంత్రి పొంగులేటి అయితే ఆయన పాదయాత్ర చేస్తాడా, పొర్లు దండాలు పెడతాడా అనేది మాకు సంబంధం లేదు. కానీ ఫార్ములా ఈ రేస్ అంశంలో మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది. 55 కోట్ల రూపాయలు కూడా మరి విదేశాలకు చెల్లించిన అంశంలో ఏసీబీ విచారణ పూర్తయిపోయింది. ప్రభుత్వం కూడా మరి దీంట్లో అయితే శ్రీనివాస్, ఇక్కడ గవర్నర్ కూడా న్యాయ సలహాలు తీసుకునే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏసీబీ అధికారులు ఇప్పుడు పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా దీంట్లో మరి ప్రభుత్వం అయితే ఇప్పటికే గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చూస్తుంది గత నెల రోజులుగా. అయితే దీంట్లో మరి గవర్నర్ కూడా న్యాయ సలహాలు తీసుకున్నారు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. మరి ఏసీబీ అధికారులకు కూడా మరి ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి ఫార్ములా ఈ రేస్ అంశంలో మరి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కేటీఆర్ త్వరలో అరెస్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి గతంలో చాలా అంశాల్లో కేటీఆర్ అరెస్ట్ చేస్తారు. సో లగచర్లకు వెళ్తున్న క్రమంలో రైతుల విషయంలో కావచ్చు, అక్కడ మరి ఎవరైతే సురేష్ అనే వ్యక్తిని మా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రోత్సహించాడు. పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ నుంచి మరి ఆదేశాలు వెళ్ళాయి. ఈ రకంగా కలెక్టర్ పై దాడి ఘటనలో కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పి కూడా మరి ప్రచారం జరిగింది. అలాగే టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ అరెస్ట్ చేస్తారని విచారణ జరుగుతోంది. సో అరెస్ట్ మిగిలిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరి ఫార్ములా ఈ రేస్ అంశంలో 50 కోట్ల విషయంలో ఖచ్చితంగా ఆయన పురపాలక శాఖ మంత్రిగా ఉన్న హయాంలోనే జరిగింది కనుక ఈ విచారణ పూర్తయిపోయింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంట్లో మరికొంతమంది అధికారులపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. సో అందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఇవాళ రేపో నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది కనుక కేటీఆర్ అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. భువన, అలాగే ఈ రేసింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా శ్రీనివాస్? ఖచ్చితంగా ఈ ఫార్ములా ఈ రేస్ అంశంలో మరి 55 కోట్ల రూపాయలు ఏవైతే విదేశాలకు చెల్లించిన విషయంలో ఇప్పటికే అధికారులు విచారణ పూర్తి చేశారు. దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, సో ఇక్కడ తెలంగాణ నుంచి కావచ్చు, తర్వాత అలాగే మరి విదేశాల్లో ఆ డబ్బులు ఎవరికి ముట్టాయనే దాని విషయంలో ప్రభుత్వం ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. దీంట్లో మరి ఆ సంస్థలకు సంబంధించి ఏజెన్సీలు కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది. మొత్తానికి ఫార్ములా ఈ రేసు అంశంలో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే వార్తలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో మరి ఏసీబీ అధికారులకు గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడం కావచ్చు, ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.